किञ्चिदधीता भगवद्गीता किञ्चिदधीता गङ्गाजललव कणिका पीता भगवद्गीता किञ्चिदधीता गङ्गाजललव कणिका पीता सकृदपियेन मुरारी सकृदपियेन मुरारी समर्च सकृदपियेन मुरारी समर्च क्रियते तस्य यमेन चर्चा क्रियते तस्य यमेन चर्चा भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। ఇది ఒక విలక్షణమైన సభ, పరమ పవిత్రమైనటువంటి సభ. నేను ఎన్నో ఉపన్యాసాలు చెప్పాను కానీ ఈశ్వరుడు చెప్పించాడు. కానీ ఇవాళ నా జన్మ ధన్యం అవుతున్న రోజు. ఏ గంగావతరణం చెప్తూ ఇన్ని సంవత్సరాలు మురిసిపోయానో ఆ గంగావతరణాన్ని చెప్తూ ఎదురుగుండా గంగమ్మ తల్లి దర్శనం చేస్తూ చెప్పడం అంటే నేను ధన్యుణ్ణి. ఆ గంగ ఒడ్డున కూర్చుని గంగావతరణం విని మీరు ధన్యులు. అందున కాశికాపట్టణంలో ఇంకింతకన్నా మనకి విశ్వనాథుడు ఏం అనుగ్రహించాలి? ఇంత గొప్ప సౌభాగ్యాన్ని మనకి పరమేశ్వరుడు ప్రసాదించాడు. వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేశారు. ఆయనకి ఫలశ్రుతి చెప్పడము అనేటటువంటి అలవాటు అంటే ఫలశ్రుతి చెప్పినటువంటి ఘట్టములు చాలా తక్కువ. మహర్షి ఎక్కువ చోట్ల ఫలశ్రుతి చెప్పలేదు. అటువంటి మహర్షి బాలకాండలో గంగావతరణం షణ్ముఖోత్పత్తి ఈ రెండింటినీ చాలా గొప్పగా ప్రస్తావించారు. వాటికి చాలా విశేషమైనటువంటి ఫలమున్నది అని ఆయన ఆవిష్కరించారు. అంత గొప్ప ఆఖ్యానము గంగావతరణము. అటువంటి గంగావతరణ ఘట్టాన్ని ఇవాళ నేను మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. అందరూ చక్కగా సావధాన చిత్తులై వినే ప్రయత్నం చెయ్యండి. ఇక్ష్వాకు వంశంలో ఒకానొక చక్రవర్తి సగర చక్రవర్తి. ఆయన పుట్టుకయే విషంతో కలిసి పుట్టాడు. అందుకని ఆయనకి సగరుడు అని పేరు. అటువంటి సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు, కేశిని, సుమతి. ఇక్ష్వాకు వంశ చరిత్రని మీరు శ్రీరామాయణంలో పరిశీలించినప్పుడు మీకు ఒక విషయం అవగతమవుతుంది. ఎప్పటికప్పుడే సంతానం కోసం చాలా క్లేశపడ్డం కనపడుతూ ఉంటుంది ఇక్ష్వాకు వంశంలో.
అదేవిధంగా సగర చక్రవర్తికి కూడా సంతానం లేరు. ఆ కారణం చేత ఆయన భృగుశ్రవణము అనబడేటటువంటి ఒక పరమ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. తపస్సు చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే ఈశ్వరానుగ్రహం ప్రాప్తిస్తుంది. ఆ ఈశ్వరానుగ్రహం ప్రాప్తించడమే ఏది వైదికమైనటువంటి కోరికో ఆ కోరికకి ప్రతిబంధకంగా నిలబడినటువంటి పాపము తొలగిపోవడానికి హేతు అవుతుంది. అందుకని ఆయన అక్కడ భార్యలతో కలిసి తపస్సు చేశాడు. భృగు మహర్షి అక్కడికి వచ్చి అన్నారు, నేను నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నాను, కాబట్టి నీకు వరం ఇస్తున్నాను. నీకు 2 భార్యలు. ఒక భార్య యందు వంశకర్త అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు. వేరొక భార్యకి మహోత్సాహవంతులు అధిక సంతానము జన్మిస్తారు. కాబట్టి నీవు బెంగ పెట్టుకోక్కర్లేదు అన్నాడు. సగర చక్రవర్తి వరకు ఆయన సంతోషించాడు. మంచిదే, ఒక భార్య యందు చాలా అధిక సంతానము మహోత్సాహవంతులు జన్మిస్తారు. వేరొక భార్య యందు వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు. ఎవరో ఒక భార్యకే సంతానం లభిస్తుంది అంటే మళ్ళీ అది భర్తకి సమస్య కదా. అలా కాకుండా 2 భార్యలకి సంతానం కలుగుతారు అని సంతోషించాడు. కానీ భార్యల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే వాళ్ళు ఎవరికి అధిక సంతానము ఉత్సాహవంతులు కలుగుతారు, ఎవరికి వంశకరుడైన కుమారుడు కలుగుతాడు, వాళ్ళకుండే కోరికలు వాళ్ళకున్నాయి. అప్పుడు మళ్ళీ భృగు మహర్షిని ఆశ్రయించారు. ఆయన అన్నాడు, నేను మీకు ఇలా కలగాలని అనడం ఎందుకు, మీకు ఎలా సంతానం కావాలనుకుంటున్నారో నాకు చెప్పండి అన్నాడు. షష్ఠి పుత్ర సహస్రాణి సుపర్ణ భగినీ తథా మహోత్సాహన్ కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్. 2 భార్యలలో ఒకతైనటువంటి సుమతి 2వ భార్య. ఆమె బహు అందగత్తె. ఆమె గరుత్మంతునికి సోదరి వరసకి. ఆమె భృగు మహర్షిని వరమడిగింది, నాకు అధిక సంతానం కావాలి, అధిక సంతానంతో పాటుగా వాళ్ళు మహోత్సాహవంతులైనటువంటి వారు కావాలి. ఈ మహోత్సాహం అన్న మాటే కొంప ముంచేసింది. మహోత్సాహము అంటే ఒక కార్యాన్ని చేసేటప్పుడు సావధానంగా ఆలోచించి చెయ్యడం వేరు, ఆలోచించకుండా తొందరగా ఒంట్లో శక్తి ఉంది కదా అని చాలా హడావిడిగా కార్యాన్ని చేయడం వేరు. అటువంటి మహోత్సాహవంతులైనటువంటి అధిక సంతానము నాకు కావాలి. షష్ఠి పుత్ర సహస్రాణి 60,000 మంది కుమారులు నాకు అటువంటి వారు కావాలి. మహర్షి తథాస్తు, అలాగే జన్మిస్తారన్నారు. వేరొక ఆమె కేశిని. ఆవిడంది, పుత్రం వంశకరో రామ జగ్రాహన్ నృపసన్నిధౌ, నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలి అని అడిగింది. తథాస్తు, నీకు అలాగే జన్మిస్తాడు. సగర చక్రవర్తి సంతోషంగా 2 భార్యల్ని తీసుకుని అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తదనంతర కాలమునందు వాళ్ళిద్దరూ గర్భమును ధరించారు. ఆ గర్భమును ధరించినప్పుడు ఎలా కోరుకున్నారో అలాగే కేశినికి ఒక్క కుమారుడు కలిగాడు. ఈ సుమతికి ఒక పెద్ద మాంసపిండం ఒకటి జన్మించింది. ఆ మాంసపిండమునందున్నటువంటి తిత్తుల వంటి వాటిని తీసి, ఆ చిన్న పిల్లలు చాలా చిన్న తిత్తుల్లో ఉన్న వాళ్ళని తీసి దాదులు నీతి పాత్రల యందు భద్రపరిచారు. ఆ నీతి పాత్రలోనే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. 60,000 మంది. మహర్షి ఇంకా 60,000 మంది పేర్లు చెప్పలేదు. సగర చక్రవర్తి యొక్క కుమారులు కనుక వాళ్ళు సగరులు అని పిలిచారు. ఇక కేశినికి కలిగినటువంటి కుమారుడికి అంశుమంతుడు అని పేరు ఇచ్చారు. ఇటు అంశుమంతుడు, అటు 60,000 మంది పిల్లలు. 60,001. చాలా సంతోషంగా రాజుగారు ఉన్నారు, చాలా సంతోషంగా రాణులు ఉన్నారు. అబ్బో, ఇంతమంది పిల్లలు, వాళ్ళే ఒక పెద్ద సైన్యంలా ఉన్నారు. సంతోషంగా కాలం గడిచిపోతుంది. కానీ ఇందులో పెద్దవాడైనటువంటి అంశుమంతుడు చిన్నతనం నుంచి అతనికి ఒక అలవాటు ఏర్పడింది. నదీ తీరానికి తీసుకెళ్ళేవాడు అందరినీ, ఆడుకుందాం రమ్మని పిల్లల్ని తీసుకెళ్ళి తనతో వచ్చినటువంటి పిల్లలందరినీ కూడా మెడ పట్టుకుని ఆ నది నీటిలో ముంచేసేవాడు. కొంతమంది చనిపోయేవారు, కొంతమంది ఊపిరాడక గిలగిల కొట్టుకుంటుంటే వాళ్ళ ఆఖరి శ్వాస ఆగిపోతుందన్నప్పుడు విడిచిపెట్టి పైశాచికమైన ఆనందాన్ని అనుభవించేవాడు. ఇది రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలైన పౌరులు వెళ్ళి మహారాజుకి చెప్పారు.
ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితో యుక్తే పుత్రో నిర్వాసిత పురాత్. అటువంటి ధర్మాత్ములైన వంశం ఇక్ష్వాకు వంశం. తన కడుపున పుట్టిన కొడుకే అయినా ఇతరుల పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో, సరయూ నదిలో ముంచి బాధ పెడుతుంటే, ఆ పిల్లల్ని చంపేస్తుంటే మహాపాపకార్యం చేసినటువంటి కొడుకు తన కొడుకు అని ఉపేక్ష వహించకుండా రాజ్య బహిష్కారం విధించాడు. నువ్వు నా రాజ్యం నుంచి వెళ్ళిపోమన్నాడు. ఆ కారణం చేత అసమంజసుడు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అసమంజసుని యొక్క కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుడు తాతగారి దగ్గర పెరుగుతూ వచ్చాడు. ఈయనకి పినతండ్రులు 60,000 మంది సగరులు, 60,000 మంది కొడుకులున్నారు. మంచి పరాక్రమవంతుడైనటువంటి మనవడు అంశుమంతుడున్నాడు. ఇంతమంది కలిసి యజ్ఞాశ్వాన్ని రక్షించలేరా ఏమి? తప్పకుండా రక్షించగలరని యజ్ఞదీక్షితుడయ్యాడు సగర చక్రవర్తి. యజ్ఞం చేసేటప్పుడు ఈ దీక్ష అన్న పదం అన్వయం అవుతుంటుంది. యజ్ఞం ఎప్పుడు చేసినా అది దీక్షా స్వీకారముతో కూడుకుని ఉంటుంది. దీక్షా స్వీకారం చేసినప్పుడు అనేకమైనటువంటి నియమములను పాటించవలసి ఉంటుంది. అలా నియమములను పాటించలేకపోతే అసలు దీక్ష అన్న మాటకు అర్థమే లేదు. ప్రత్యేకించి యజ్ఞం చేసేటప్పుడు దీక్షా స్వీకారం చేస్తే ఆ ఊరు విడిచిపెట్టి కానీ యజ్ఞవాటమును, ఎక్కడ యజ్ఞం చేస్తున్నారో ఆ యజ్ఞవాటాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, అక్కడే ఉండాలి. అది ఒక యజ్ఞమునకు మాత్రమే అన్వయం అవుతుంది. అసలు దీక్ష అన్నమాట వేదాన్ని పరిశీలిస్తే అన్వయం అయ్యేది దేనికి అంటే యజ్ఞమునకు అన్వయం అవుతుంది. కాబట్టి సగర చక్రవర్తి దీక్షితుడయ్యాడు. ఆయన మహాపరాక్రమవంతుడు. ఆయన పీటల మీద కూర్చుని యజ్ఞం చేస్తున్నాడు. ఈ యజ్ఞము, యాగము, హోమము, ఈ మాటలున్నాయే, ఇవి కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినవి. ఏ ఇతర విశ్వాసమునందు కూడా మీకు యజ్ఞ, యాగ, హోమములనేటటువంటి ప్రక్రియ లేనే లేదు. ఒక్క సనాతన ధర్మమునంది. అందుకే యజ్ఞము అంటే, యాగము అంటే శాల ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి శాలా నిర్మాణం చేస్తారు. హోమము అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞమునందు అంతర్భాగమై హవిస్సు చేత్తో పట్టుకొని స్వాహ అంటూ సమిధ, నెయ్యి, ఆవు నెయ్యి, ఈ చెరువు అంటే పాయసం వండుతారు, పాయసం, ఈ మూడు కలిపి ఏకకాలంలో దేవతని పిలిచి స్వాహాకారంతో ఇస్తారు. ఈ స్వాహ అగ్నిహోత్రుని యొక్క భార్య. ఈమె దేవతలకి తీసుకెళ్ళినప్పుడు అగ్నిహోత్రుడు స్వాహా శబ్దంతో ఆమె సహకారంతో తీసుకెడతాడు. స్వధ పితృదేవతలకు ఇచ్చినప్పుడు స్వధ అనేటటువంటి భార్య యొక్క సహకారంతో పితృదేవతలకు అందిస్తాడు. అందుకే స్వాహ, స్వధ ఈ రెండిటితో కూడినటువంటి అగ్నిహోత్రుడు మనుష్యకోటిని తరింపచేస్తుంటాడు. మనం హోమం చేశామనుకోండి, హోమం అంటే యజ్ఞంలో అంతర్భాగం. హోమమునకు యజ్ఞమునకు తేడా ఎక్కడొస్తుందంటే, హోమం జరగనప్పుడు కూడా అది యజ్ఞమే, యజ్ఞశాలే. హోమం జరుగుతోంది అంటే అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటారు, అది జరుగుతున్నంతసేపు హోమం అంటారు. ఆ యజ్ఞశాల ప్రాంగణం ఉంటుంది, ఆ యజ్ఞశాల ప్రాంగణాన్ని విడిచిపెట్టి దీక్షితుడు వెళ్ళిపోడు. ఆ శాల యందే ఉంటారు, ఆ శాల యందే పడుకుంటారు. మహోత్కృష్టమైనటువంటి ప్రదేశములు కొన్ని ఉంటాయి. వాటిలో నిద్ర చేసినంత మాత్రం చేత అపురూపమైనటువంటి శక్తి కలుగుతుంది. గోశాలలో పడుకుని నిద్రపోవడం సర్వోత్కృష్టమైనటువంటి కార్యములలో ఒకటి. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామి వారు ఎప్పుడైనా ఈ దేశాంతరం వెడుతున్నప్పుడు, దేశాంతరం అంటే నా ఉద్దేశ్యం పాదచారి అయి ఆయన పర్యటనకి వెళ్ళినప్పుడు గోశాల ఉంటే గోశాలలో పడుకునేవారు. నేను శ్రీశైలంలో వారు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాను. ఆయన నిద్రపోవడానికి అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి, కానీ ఆయన ఎక్కడ పడుకున్నారో తెలుసా అండి? గోశాలలోకి వెళ్ళి పడుకుని నిద్రపోయారు ఆయన. గోశాల అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. మళ్ళీ యజ్ఞశాల కూడా అంతే, యజ్ఞశాల కూడా అంతే పరమ పవిత్రమైన ప్రదేశం. ఎందుకంటే గోశాల కానీ యజ్ఞశాల కానీ నిర్మాణం చేస్తే చాలు, అంత గొప్ప శక్తిని ఇస్తారు. కొన్ని కొన్ని ఉంటాయి శాస్త్రంలో, అవి మీకు పూర్తి కాగానే, కార్యాన్ని మీరు పూర్తి చేయగానే రిజర్వేషన్ తీసుకుంటే ఒక బెర్త్ మీ పేరు మీద అలాట్ అయిపోయినట్టే ఆ లోకవాసాన్ని ఇచ్చేస్తారు. దానివల్ల నది యందు ఎవరైనా స్నానఘట్టాన్ని నిర్మాణం చేశారనుకోండి, ఒక పవిత్రమైన నదిలో